పొదలకూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తొలుత తహసీల్దార్ శివకృష్ణయ్య జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి గల తేడాలను విద్యార్థులకు వివరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటాము. జెండా ఎగరేస్తాము. మొదటిది ఆగస్టు 15వ తేదీన, అలాగే జనవరి 26న 2 రోజులు జెండాని ఎగరేస్తాము. ఆగస్టు 15 అంటే ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. దానిని పురస్కరించుకొని ఆ రోజు జెండా ఎగరేస్తాం. మరి ఈరోజు ఎందుకు ఎగరేస్తున్నాము? గణతంత్ర దినోత్సవం అంటే ఏంది అంటే, ఈరోజు మనకి ఒక మాటలో చెప్పాలంటే పూర్తి స్వాతంత్రం వచ్చిందని అర్థం. ఎందుకు పూర్తి స్వాతంత్రం? ఆగస్టు 15 వచ్చింది స్వాతంత్రం కాదా అంటే, ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది, కానీ అప్పటికి కూడా మన పాలన అంతా కూడా అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పాలనను అనుసరించి సాగుతుండేది. కానీ ఈ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని దానిని అమల్లోకి తెచ్చుకొని మన రాజ్యాంగాన్ని బట్టి మన పాలన మనం సాగించుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు నుంచి మనకి పూర్తి స్వాతంత్రం వచ్చినట్టుగా భావిస్తాం. దానిని పురస్కరించుకొని ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాము. అయితే బ్రిటిష్ వాళ్ళ పాలన ఎందుకు మనం సాగించకూడదు, మనం ఎందుకు రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము అంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టిపోయేసరికి మన దేశం చాలా వెనకబడి ఉంది. మన దేశం అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ నాయకులు, ఇక్కడ ప్రజల యొక్క అవసరాలను బట్టి రాజ్యాంగం ఉండాలి. దానిని బట్టి పాలన సాగిస్తేనే మన దేశం ముందుకి అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు అప్పట్లో మన కోసం, మన ప్రజల అవసరాల కోసం, మన దేశ అవసరాల కోసం, మన దేశ పరిస్థితులను బట్టి మన రాజ్యాంగాన్ని నిర్మించారు. దానిని బట్టి ఇప్పుడు పాలన సాగుతుంది. మన రాజ్యాంగం ఎందుకు మనకి ఈ విధంగా నిర్మించాల్సి వచ్చిందంటే, మన దేశంలో చాలామంది, చాలా కులాలు, చాలా మతాలు ఉన్నాయి. ఎవరో కొంతమంది మాత్రమే అభివృద్ధి సాధించారు. మిగతా వాళ్ళంతా చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హక్కులను కల్పిస్తూ వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసంగా రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ అన్నీ పెట్టారు. అయితే మనం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నామా లేదా అంటే అది మన చేతుల్లో ఉంటుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా ముందు బాగా చదువుకొని మన కుటుంబాన్ని మనం అభివృద్ధి చేసుకుంటేనే మనం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఆ ఊర్లో ఉండే కుటుంబాలు ఆ విధంగానే అభివృద్ధి చెందితే ఆ గ్రామం, అలాగే మండలం, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకొని మీ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసుకొని క్రమశిక్షణతో మెలుగుతూ మీ యొక్క అభివృద్ధికి మీరే పాటుపడతారని ఆశిస్తూ